శాతం ఉండాలి. స్వామీజీలని పీఠాధిపతుల్ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు కదా. ఓకే, వీళ్ళు అంటున్నట్టు పూర్తిగా పాలక మండలి రద్దు చేయాలా, వీళ్ళకి ఇవ్వాలనేది ఒక వెర్షన్. అలా కూడా చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవేమో కదా. ఎందుకు రాజకీయ పార్టీలు ఆ దిశగా ఆలోచించవు? అసలు రాజకీయ పార్టీలకి గుడి అనేటటువంటిది ఒక ఆదాయపు వనరు, ఒక ప్రెస్టేజ్, నిరుద్యోగ భృతి ఓ రకంగా. అంతేనా? అంటే ప్రజలు భక్తులు వేసేటటువంటి సొమ్ములని ఆ పాలక మండలిలో సభ్యులు తినడానికి ఉపయోగపడుతుంది. గుడి కోసం వేసే సొమ్ము ఓ రకంగా పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ ని సాల్వ్ చేసే అతిపెద్ద కేంద్రం. కనీసం 20-30 వేల పదవులు ఉన్నాయి గుళ్ళల్లో. ఎంతమంది కార్యకర్తలకి అంటే అన్ని కుటుంబాలు లెక్కేసుకోండి, వాళ్ళ బంధువులతో లెక్కేసుకుంటే గుడికి చైర్మన్ అయ్యే వాళ్ళందరూ వాళ్ళ బంధువులు పిలిపించుకుంటారు. చైర్మన్లు సభ్యులైన వాళ్ళు మంచి గౌరవం ఇప్పించుకుంటారు వాళ్ళ హయాంలోనే. అనేది అంటే తద్వారా 10 కుటుంబాలు వేసుకోండి, ఒక్కొక్కళ్ళు 20,000 × 10 అంటే 2 లక్షలు. ఈ 2 లక్షల కుటుంబాలకి తో తమకు ప్రయోజనం అవుతుంది. ఓ ప్రభుత్వాలు ఆలోచించే రూట్ ఇట్లాగే ఉంటది. పైగా వాళ్ళు వ్యక్తిగతంగా లబ్ధి పొందుతారు. ఈ కోణంలోనే ఉంటుంది తప్పించి నిజమైన హిందూ సనాతన ధర్మం ఇవన్నీ అసలు ఎవరికి అవగాహన ఉంది? హిందుత్వం మీదన, సనాతన ధర్మం మీద ఎవరికి అవగాహన ఉంది? ఇంకోటి ముస్లింలు క్రైస్తవులు అయితే సంఘటితంగా ఒక్కటవుతారు, రివర్స్ లో దెబ్బ కొడతారు అనే భయం ఉంటుంది. హిందువులు ఆ ప్రాబ్లం లేదు, మన కొలపోళ్ళు మనకే వేస్తారు. ఏ హిందువు అయినా సరే మళ్ళీ నా మీద అభిమానంతో నాకు ఓటేసేవాడు నాకే వేస్తాడు తప్పించి నేను హిందువును కాబట్టి హైందవ శంకరావం జరిగింది కాబట్టి గుళ్ళకి సంబంధించి విముక్తి చేయలేదు కాబట్టి నన్ను ఓడగొడతారని ఏ నాయకుడు అనుకో